ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. విశ్వసించువాడు కలవరపడడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించినట్లయితే మీలో కలవరం అనేది ఉండదు. కాబట్టి విశ్వసించండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం గనుక దేవుని వాగ్దానం ప్రకారంగా మీరు విశ్వసించినట్లయితే మీలో కలవరం అనేది ఉండనే ఉండదు. మీరు చేయబోయే ప్రతి పనిని సునాయాసంగా దేవుని శక్తిని బట్టి చేయగలుగుతారు. కాబట్టి విశ్వాసముతో ముందుకు సాగండి. అందుకే దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, విశ్వసించువాడు కలవరపడుడని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఇప్పుడే నీ అభిషేకము ద్వారా అద్భుతం జరిగించండి. విశ్వసించు ప్రతి ఒక్కరూ నాయన కలవరపడరు అని నీ వాగ్గు సెలవిస్తుంది. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, లేని వాటిని ఉన్నాయనుటకు రుజువునైనదని సెలవిచ్చిన దేవా, విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగుదురుగాక. వారిలో ఉన్న కలవరం తీసివేయండి. విశ్వాసం మాలో ఉంటే సమస్త కార్యాలు దేవాని స్తోత్రం యేసయ్యా జరిగించే దేవుడవు నాయన. ఇప్పుడే అద్భుతం జరిగించి విశ్వాసముతో నింపమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.